కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై 5వ రోజు నిరసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసేదాకా వచ్చింది పరిస్థితి. కోల్కతా లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై వరుసగా 5వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. బ్యారికేడ్లను తొలగించేందుకు కార్యకర్తలు ట్రై చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ లాఠీచార్జ్లో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై వరుసగా 5వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎలాంటి సీన్లే మనకు కనిపిస్తున్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే అక్కడ బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు పోలీసులు. వాటిని కూడా కార్యకర్తలు తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య మాట చోటు చేసుకుంది. ఆ తర్వాత తోపులాట జరిగింది. ఇక పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు అక్కడ లాఠీచార్జ్ చేశారు. అక్కడి దాకా వచ్చిన పరిస్థితి. అయితే ఈ లాఠీచార్జ్లో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా మనం నిరసనలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎప్పుడైతే డాక్టర్లు విధులకు సెలవు ప్రకటించి ఒక నిరసన మొదలుపెట్టారో 5 రోజుల నుంచి అయితే విపరీతంగా ప్రతి ఒక్క నగరంలో డాక్టర్ల దగ్గర నుంచి నిరసనలు చూస్తున్నాం. అదేవిధంగా అక్కడక్కడ విద్యార్థి సంఘాలు కూడా చాలామంది కూడా ఇలాంటి నిరసనలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆర్జీకర్ ఆసుపత్రి కోల్కతాలోని దృశ్యం ఇది. ఏబీవీపీ కార్యకర్తలు హాస్పిటల్లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కానీ ఏబీవీపీ కార్యకర్తలు లోపలికి వెళ్ళడానికి బ్యారికేడ్లను కూడా తొలగించడంతో పరిస్థితి అదుపు తప్పిందని భావించిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్లో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. చాలామంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై 5వ రోజు నిరసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముంబై, వైజాగ్, హైదరాబాద్ ఇలా తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ కోల్కతా నుంచి.